భారతదేశంలోని మొబైల్ విప్లవం తెచ్చిన వ్యక్తి ఎవరు? ఇంటర్నెట్ ని ప్రతి ఒక్కరి చేతికి చౌకగా అందించిన కంపెనీ ఏది? అది జియో అనే చెప్పాలి. ఆ జియో వెనుక ఉన్న మహానుభావుడు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ. ముఖేష్ అంబానీ 1957 ఏప్రిల్ 19న యమన్లో జన్మించారు. ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ చిన్న స్థాయి వ్యాపారవేత్తగా మొదలుపెట్టి తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే మహా సామ్రాజ్యం నిర్మించారు. ముఖేష్ అంబానీ ఐఐటి బాంబేలో చదివి తర్వాత అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడం మొదలుపెట్టారు. కానీ తండ్రి పిలుపుతో మధ్యలోనే చదువు వదిలి ఇండియాకు వచ్చి వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అయితే 1980లలో ముఖేష్ తన తండ్రితో కలిసి పాలియస్టర్ ఫైబర్స్, పెట్రోకెమికల్స్, రిఫైనరీలు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి రిలయన్స్ ని శక్తివంతమైన కంపెనీగా మార్చారు. 2002లో ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత కుటుంబ వ్యాపారం ఇద్దరు సోదరుల మధ్య విభజన జరిగింది. ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్స్ దక్కాయి. 2007లో ముఖేష్ అంబానీ తన చిన్న కూతురు ఇషా అంబానీతో ఒక అనుభవం పొందారు. ఇషా అమెరికాలో చదువుకుంటూ అక్కడి ఫాస్ట్ ఇంటర్నెట్ వాడుతుండగా ఇండియాలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉందని ఫిర్యాదు చేసి ఆ క్షణమే ముఖేష్ అంబానీకి ఆలోచన వచ్చింది. భారతదేశానికి వేగవంతమైన చౌకైన ఇంటర్నెట్ అవసరం ఉంది. 2016లో జియో అధికారికంగా ప్రారంభమైంది. ముఖేష్ అంబానీ తీసుకున్న కీలక నిర్ణయం మొదటి 6 నెలలు ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా, అలాగే జియో ఫోన్స్ అందించాడు. అయితే దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ ఏర్పాటు చేశారు. చౌక ధరల్లో డేటా ప్యాక్స్ ఇచ్చారు. జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం 10 రెట్లు పెరిగింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఆన్లైన్ బిజినెస్ సాధారణ ప్రజల జీవితంలో భాగమయ్యాయి. పేదవాడి నుండి ధనవంతుడి వరకు అందరూ ఇంటర్నెట్ ని వాడగలిగేలా మారింది. ముఖ్యంగా జియో కారణంగా ఇతర కంపెనీలు కూడా తమ ధరలు తగ్గించుకోవాల్సి వచ్చింది. అంటే జియో మొత్తం టెలికాం రంగాన్ని కుదిపేసింది. తక్కువ సమయంలోనే కోట్లాది కస్టమర్లను ఆకర్షించింది. అయితే జియో టెలికాం కంపెనీ మాత్రమే కాదు, జియో టీవీ, జియో సినిమా, జియో 7, జియో మార్ట్, జియో ఫైబర్ ఇలా ఎన్నో రకాల డిజిటల్ సర్వీసులు అందించాడు. అయితే 2020లో ఫేస్బుక్, ప్రస్తుతం మేటా, గూగుల్, ఇంటెల్, క్వాల్కామ్ వంటి ప్రపంచ దిగ్గజాలు జియోలో పెట్టుబడులు పెట్టాయి. కొద్ది సంవత్సరాలలోనే జియో భారతదేశపు నంబర్ 1 టెలికాం ఆపరేటర్ అయింది. ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఒక తండ్రి కలను నెరవేర్చిన కొడుకు, ఒక కూతురు ఫిర్యాదు నుంచి పుట్టిన ఆలోచన, కోట్లాది భారతీయుల జీవితాలను మార్చిన విప్లవం, అదే జియో విజయగాథ. ముఖేష్ అంబానీ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఎందుకంటే ఆయన ఇంటర్నెట్ ని విలాసం నుండి అవసరంగా మార్చారు. అయితే మీరు ఈ ముఖేష్ అంబానీ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే ఇంకా గట్టి కంటెంట్ తో వస్తా. అప్పట్లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి.